హలో ఇప్పుడు మనం విజయవాడలో ఉన్న అమైరా సిల్వర్ జ్యువెలరీస్కి వచ్చేసామండి. ఒక్కసారి స్టోర్ లుక్ చూడండి, అద్దరిపోతుంది. ఇక్కడ మనకి అన్ని రకాల సిల్వర్ జ్యువెలరీస్ అలాగే ఆర్నమెంట్స్ అన్నీ దొరుకుతాయండి. ఏ ఫంక్షన్స్ అయినా లేదా ఇంట్లో సిల్వర్ జ్యువెలరీ ఏం తీసుకోవాలన్నా కూడా హ్యాపీగా ఇక్కడ మీరు షాపింగ్ చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. సిల్వర్ జ్యువెలరీలో మీకు ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి. అంతేకాకుండా ఆర్నమెంట్స్లో మీకు కస్టమైజ్ కూడా చేసిస్తారనమాట. లుక్ చూస్తే చాలా బాగుంది కదండి. వెరీ డీసెంట్ కలెక్షన్ ఉంటుంది. చిన్న చిన్న ఇయర్ టాప్స్ దగ్గర నుండి ఇయర్ రింగ్స్, వాచెస్, అలాగే పెండెంట్స్ అన్నీ మనకి 92.5 సిల్వర్ జ్యువెలరీ ఇక్కడ మనకి దొరుకుతుంది. మరి కలెక్షన్ చూద్దామా, రండి. ఈరోజు మనకి హెల్ప్ చేయడానికి మనతో పాటు మౌనిక ఉంటారు. మన కోసం అన్నీ రెడీ చేస్తున్నారు. హాయ్ మౌనిక. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ మ్యామ్? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ అండి? ఫైన్ మ్యామ్. మీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఈరోజు కలెక్షన్ మాకు ఏం చూపించబోతున్నారు? ఈరోజు మీకు ఎక్స్క్లూజివ్గా సీజెడ్ కలెక్షన్ అండ్ విక్టోరియన్ అండ్ యాంటిక్ ఫినిషింగ్లో మీకు కలెక్షన్ అనేది చూపించబోతున్నాను. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా విక్టోరియా యాంటిక్ ఫినిష్లో. ఎక్కువగా గోల్డ్ జ్యువెలరీస్కి వెళ్తే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. వేసుకునే 2-3 సార్లు మనం వేసుకోలేము కాబట్టి చాలా మంది సిల్వర్ జ్యువెలరీని ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ అసలు గోల్డా సిల్వరా ఏం వేసుకుంటున్నాం అర్థం కానంత మంచి కలెక్షన్ వచ్చింది. అంతే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్తే తప్ప అది మనకి సిల్వర్ అని ఎదుటి వారు ఫైండ్ అవుట్ చేయలేరు. సో గోల్డ్ జ్యువెలరీతో కంపేర్ చేస్తే మనకి 50% తగ్గిపోతుంది కాస్ట్, 50 to 60% కదండి. ఒకవేళ ఇప్పుడు వద్దు నెక్స్ట్ ఎక్స్చేంజ్ చేసుకుందాము అంటే మీరు ఫర్దర్గా ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు పే చేసే బిల్ వాల్యూ మీద 40% వస్తుంది. సూపర్. బట్ అదైనా మనకి క్యాష్ బ్యాక్ అనేది ఉండదు. మీరు ఏమైనా ఆర్నమెంట్ తీసుకుంటే దాంట్లో మైనస్ చేస్తాము. సో ఇక్కడికి వచ్చి చేసేసుకోవచ్చు. అంటే మన మెయిన్ బ్రాంచెస్ తెనాలి ఉంటుంది మ్యామ్, సెకండ్ బ్రాంచ్ చీరాల ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా మనకి సిల్వర్ ఆర్నమెంట్స్ అనేది విజయవాడలో పెట్టారు. ఆ 2 బ్రాంచెస్లో కూడా మీరు ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. యా, నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నా చూద్దామని. ఇక్కడ అన్నీ పెట్టారు. సో ఏంటి మన దగ్గర అన్ని పర్పుల్లో ఉన్నాయి. పర్పుల్ థీమా? ఎస్ మ్యామ్. అమైరా అంటేనే మనకి పర్పుల్ థీమ్. ఓకే. సో ఇది మనకి మంచి వాటర్ పర్ల్స్ వచ్చాయి కదా. ఎస్ మ్యామ్. న్యాచురల్ వాటర్ పర్ల్స్లో మనకి పర్ల్స్లో కూడా కలర్స్ ఉన్నాయి. ఇవి పర్ల్ కాదనుకుంటా, లైట్ పేస్టల్ కలర్ బీట్ టైప్ వచ్చాయి మేడం. ఇవైతే మనకి పర్ల్స్ వస్తాయి. ఓకే. ఇది మనకి మొత్తం సిల్వరే. ఎస్ మ్యామ్. ఇది అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది, వెయిట్ ఎంత కాస్ట్ ఉంటుంది? ఇది ఏంటంటే మనకి వెయిట్ ప్రకారం అయితే ఏమి ఉండదు మేడం. మనకి వచ్చేసి పీస్ కాస్ట్ పడుతుంది. అది అప్రాక్సిమేట్గా మనకి ఒక 80,000 అలా పడుతుంది. ఓ సూపర్. అండ్ ఇది అండి? ఇది మనకి విక్టోరియన్ కలెక్షన్ వస్తుందమ్మా. మనకి పర్ల్స్ వచ్చేసి ఎమరాల్డ్ బీడ్స్ విత్ పింక్ బీడ్స్ ఉంటాయి కదా, వాటితో హైలైట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి విక్టోరియన్ లాకెట్ అనేది మనకి హైలైట్ చేశారనమాట. దీన్ని మనకి హ్యాంగింగ్స్ వచ్చేసి పర్ల్స్ వస్తాయి. పర్ల్స్తో మనకి హ్యాంగింగ్ అనేది బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. ఇది సౌసీ పర్ల్సా? ఎస్ మ్యామ్. నో మ్యామ్, ఇది వచ్చేసి మనకి మధురా పర్ల్ టైప్ వస్తుంది. ఓకే. ఇది అమ్మాయిలే కాదు, మనకి శారీస్ మీద చాలా బాగుంటుంది. అండ్ కుర్తా మీద కూడా, షెర్వానీస్ మీద కూడా బ్రైడల్ వేర్కి జెంట్స్కి చాలా బాగుంటుంది. అండ్ ఇది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఫినిష్ ఉందో. మంచి పికాక్ థీమ్తో ఉంది. అండ్ ఇందులో పర్ల్స్ వచ్చాయి, సిల్వర్ పైన గోల్డ్ కోటెడ్ వచ్చేసి మధ్యలో ఇవి మనకి సీజెడ్స్ అండి. ఎస్ మ్యామ్. ఇది వచ్చేసి మనకి సెమీ యాంటిక్ టైప్ వస్తుంది. దీనికి పర్ల్ వచ్చేసి ఎమరాల్డ్ సౌసీ ఉంటుంది కదా, ఆ టైప్ ఇచ్చేసారు. పర్ల్ అనేది హ్యాంగింగ్ ఇచ్చేసారు. ఇది కంప్లీట్గా మనకి బ్రైడల్ వేర్ సెట్గా చాలా బాగుంటుంది. అవును, చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా మనకి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. యాంటిక్లో లక్ష్మీదేవి అమ్మవారిని అనేది మనకి హ్యాంగింగ్ పార్ట్ ఇచ్చేసారు బ్యూటిఫుల్గా. మనకి మిడిల్ వన్ వస్తుంది. బాటంలో చూసుకున్న మీకు కూడా హ్యాంగింగ్ పార్ట్లో లక్ష్మీదేవి అమ్మవారి హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి నేను ఇలా పట్టుకుంటే మీకు హ్యాంగింగ్ తెలుస్తుంది చూడండి. ఇలా ఉంటుంది వేసుకుంటే. బాగుంది కదండి. ఏ కలర్ శారీ మీదకైనా సెట్ అయిపోతుంది. ఇప్పుడు నా రెడ్ శారీ మీదకి కొంచెం కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నది యాంటిక్ ఫినిష్లో. ఇది అసలు బ్యూటిఫుల్ కంట స్టైల్ టైప్ వస్తుంది మనకి. ఇవి ఓన్లీ 1 పీస్ వేసుకుంటే సరిపోతుంది కదా? సరిపోతుంది మ్యామ్. చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా లుక్ ఉంటుంది. చాలా బాగుంది. అండ్ ఇది యాంటిక్ పీస్లో మనకి హారం టైప్ వస్తుంది మ్యామ్. కంప్లీట్ మనకి కుందన్ వర్క్ టైప్ వస్తుంది. ఎలా ఉందండి? బాగుంది కదా. సో ఇది కాస్ట్ ఎంత పడవచ్చు మౌనిక? ఇది మనకి అప్రాక్సిమేట్గా ఒక 80,000 వరకు పడుతుంది మ్యామ్. అండ్ ఇక్కడ సీజర్ కలెక్షన్ వస్తుంది. కంప్లీట్ మనకి సీజర్ అంటే గోల్డ్ లాగా అనిపిస్తుంది అనమాట. అవును, అది బ్రైడల్ కి ఒకటి జస్ట్ పైన వేసేసి కింద లాంగ్ హారం వేసుకుంటే బ్రైడల్ వేర్ కి చాలా సూపర్ గా ఉంటుంది. ఇది చూడండి, గ్రీన్ కలర్ శారీ వేసుకున్నప్పుడైనా లేదా రెడ్ కలర్ శారీ మీదకి కాంట్రాస్ట్గా కావాలి అంటే చాలా చాలా బాగుంది. రాధాకృష్ణ దట్టు ఏంటంటే మనకి ఇది దశావతారాల్లో వస్తుంది మ్యామ్. దశావతారాలు అనేది ట్రెండింగ్లో ఉంటుందన్నమాట. అది మనకి ఎమరాల్డ్
బీడ్తో అనేది కాంబినేషన్ ఇచ్చేసారు. ఇక్కడ ఉంది మొత్తం బీడ్స్తో చేశారు. ఇప్పుడు పేస్టల్ కలర్ శారీస్ ఎక్కువ ఫ్యాషన్ కాబట్టి అలా పేస్టల్ కలర్ జ్యువెలరీ అనమాట. ఇదైతే చాలా ప్రిటీ ఉందండి, మంచి న్యాచురల్ పర్ల్స్ బీడ్స్తో పాటు. ఒకసారి ఇలా సింగిల్ ఇది ఒక్కటి వేసేసుకుంటే సరిపోతుందండి, ఇంకా ఏం అవసరం లేదు. వీటికి ఇయర్ రింగ్స్ ఉంటాయా, మనం పేరప్ చేసుకోవాలా? ఇయర్ రింగ్స్ ఉంటాయి మ్యామ్, ప్రతి దానికి ఇయర్ రింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్నాయి కూడా విక్టోరియా జ్యువెలరీలో మనకి పాపడ్ బిల్ల కూడా ఉంది. ఇది వచ్చేసి కంప్లీట్ సెట్. ఎస్ మ్యామ్, ఇది వచ్చేసి మనకి బ్రైడల్ వేర్ సెట్ లాగా కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది. దీనికి మనకి బెల్ట్ కూడా ఉంటుంది విక్టోరియన్ పాలిష్లో. ఇక్కడ హారం ఉంది, బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అలాగే పాపడ్ బిల్ ఉంది, బెల్ట్ కూడా ఉంటుంది. ఎంత పడొచ్చు మనకి అప్రాక్సిమేట్గా మనకి ఫుల్ సెట్ వచ్చేసి 2,50,000 అలా పడుతుంది. ప్యూర్ సిల్వర్ 92.5 ప్యూరిటీ. అండ్ నా వెనకాల ఉన్నవి కూడా ఇది విక్టోరియన్ మేడం, విక్టోరియన్లోనే మనకి రామ్ పరివార్ వస్తుంది, పట్టాభిషేకం అంటారు కదా. దీన్ని మనం మెల్లో కూడా వేసుకోవచ్చా? నో మ్యామ్, ఇది వచ్చేసి మనకి ఓన్లీ బెల్ట్గా యూజ్ చేసుకోవచ్చు. మీ బ్యాక్ సైడ్ ఉంది మాత్రం మీరు బెల్ట్ విత్ హారంగా యూజ్ చేసుకోవచ్చు. ఇదా అమ్మవారు ఉన్నారు? ఎస్ మ్యామ్, అదైతే మీరు 2 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు. బెల్ట్ ఒకసారి స్టోర్ అంతా చూసి కలెక్షన్ చూపించండి. థీమ్ అయితే చాలా బాగుంది కదండి, లైట్ పర్పుల్తో రాగానే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో ఇవి జస్ట్ లెహెంగా వేసుకున్న, లంగా ఓని వేసుకున్న, శారీ వేసుకున్న ఓన్లీ 1 స్టడ్స్ పెట్టుకుంటే సరిపోతుంది, లుక్ సూపర్గా కనిపిస్తుంది. చిన్న చిన్న టాప్స్ దగ్గర నుండి పెద్ద హ్యాంగింగ్స్ లాగా చాలా బాగున్నాయి. అన్నీ మేడ్ విత్ 92.5 సిల్వర్ అనమాట. అన్ని గోల్డ్ కవరింగ్ కావాలి అన్న, సిల్వర్ కోటెడ్ కావాలి అన్న అన్నీ ఉన్నాయి. ఒక్కసారి ఈ బుట్టల సెట్ చూద్దాం మౌనిక. ఓకే మ్యామ్, ఇది చూడండి ఒక్కసారి, స్టడ్స్ ఎంత బాగున్నాయి కదా, మంచి సీజెట్స్తో. ఇవన్నీ మేడ్ విత్ సిల్వర్ మ్యామ్, కంప్లీట్ 92.5 ప్యూరిటీ వస్తుంది. వాటిలో మనం యూజ్ చేసే స్టోన్ కూడా క్యూబిక్ జిర్కోనియా సీజెడ్ వస్తుంది. ఈ బుట్టలు చూడండి, ఒక్క బుట్ట పెట్టుకుంటే అసలు మనం ఏ కాస్ట్యూమ్ వేసుకున్నా సరే దానిపైన మనం ఇచ్చే జ్యువెలరీతో మనకి ఇంకా లుక్ అనేది హైలైట్ అవుతుంది. ఇవన్నీ ఇంతకుముందు మనం ఓన్లీ గోల్డ్లో చూసేవాళ్ళం, ఇప్పుడు కంప్లీట్గా సిల్వర్లో. ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. లాంగ్ కావాలంటే లాంగ్, షార్ట్ కావాలంటే షార్ట్, అంటే మనం వేసుకునే మన డ్రెస్సింగ్ని బట్టి మన కాస్ట్యూమ్కి తగ్గట్టుగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం ఫార్వర్డ్ వెళ్దాం. ఇవన్నీ రింగ్స్ మౌనిక? ఎస్ మ్యామ్, ఎంత బాగున్నాయి కదా. ఇవి డైలీ కూడా యూజ్ చేయొచ్చా? కొన్ని మనకి డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు మేడం. బ్యాండ్ టైప్ వస్తాయి, యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. బ్రైడల్కి కావాలి అంటే ఇలా బాగున్నాయి అసలు, ఇలా పెద్దగా. అంటే మార్కెట్లో ఏది కొత్తగా ఉంది, ట్రెండీగా ఉందో దాన్ని చూసుకొని డిజైన్ చేస్తున్నారు అనమాట. సరే చూడండి, సింపుల్ అండ్ డీసెంట్ ఉంది. అంటే మనము రెడీ అయినప్పుడు కొంచెం ఒక్క రింగు పెట్టుకుంటే హ్యాండ్కి సరిపోయేలాగా బాగున్నాయి ఇవి. ఇందులో మనకి మళ్ళీ కొంచెం ఫ్యాన్సీగా కావాలి అంటే ఫ్లోరల్ టైప్ రింగ్స్ అనేవి వస్తాయి. ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇవి ఒక్క రింగ్ నార్మల్గా ఎంతవరకు పడవచ్చు? ఇది అప్రాక్సిమేట్గా ఒక 3,000 వరకు పడుతుంది. సో కొంచెం మనం ఫార్వర్డ్కి వెళ్తే ఇంకా ఇక్కడ సిల్వర్ వాచెస్ ఉన్నాయండి, సిల్వర్ బ్యాంగిల్ సెట్స్ ఉన్నాయి. 1 కావాలంటే 1, 2 తీసుకోవచ్చా లేకపోతే సెట్ తీసుకోవచ్చు? మీ ఇష్టం మ్యామ్, మనకి సింగిల్ కావాలన్నా కూడా సింగిల్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి పెండెంట్స్. ఇది ఒక్కసారి తీద్దాం, అందులో జెంట్స్కి వేసుకుంటారు కదా, ఇవి కూడా. ఇవి సిల్వర్ వాచెస్ అండి, ఇది చాలా బాగుంది. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు, యూనిసెక్స్ లాగా. టీషర్ట్ మీదకైనా మామూలుగా డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుంది. ఇదైతే లేడీస్ వాచ్. నాకు కూడా వాచెస్ అంటే చాలా ఇష్టం మౌనిక, ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి, బాగుంది కదా. ఇది ఎంత పడుతుంది మౌనిక? ఇది అప్రాక్సిమేట్గా ఒక 10,000 బిలోలోనే ఉంటుంది మ్యామ్. 10,000లో మనకి సిల్వర్ వాచ్ అంటే బాగుంటుంది కదండి. నేను ఈ వాచ్ తీసుకున్నాను ప్యారిస్లో, దీని కాస్ట్ 28,000. ఇక్కడ మనకి సిల్వర్ వాచ్ 10,000లో వస్తుంది, బాగుంది కూడా. సో నెక్స్ట్ ఇక్కడ పెండెంట్స్ ఉన్నాయి, లాకెట్స్ ఉన్నాయి.
ఇది జెంట్స్కి వేస్తారు కదా షేర్వానీ. షర్వానీస్ మీదక బీట్స్లో వేసుకుంటాను మ్యామ్, బాగుంటుంది. ఇక్కడ కొన్ని పాపడ్ బిళ్ళల కలెక్షన్ ఉంది. అలాగే నల్ల పూసలు, బ్రేస్లెట్స్ లాగా సిల్వర్ బ్రేస్లెట్స్ మెన్స్కి వేసుకోవడానికి కడాస్ టైప్ వస్తాయి. కడాస్ టైప్ ఇవి ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయ్యాయండి ఈ కడాస్. నేను 2-3 షార్ట్స్లో వేసుకుంటే మీరు చాలామంది అడిగారు ఈ కడాస్ ఎక్కడ తీసుకున్నావు స్వప్న అని. చూడండి ఇలా ఇవి మనకి 3,000 to 4,000 5,000లో వచ్చేస్తాయి. అవును. ఇది మ్యాంగోది బాగుంది. ఇది రోజు కూడా వేసేసుకోవచ్చు కదండి, డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు మ్యామ్. అంటే స్నానం చేసేటప్పుడు తీసేస్తే బాగుంటుంది, కొంచెం దగ్గర వరకు రావచ్చు. అలాగే ఇక్కడ చూడండి సిల్వర్లో నల్ల పూసలు లాంగ్లో ఉన్నాయి, కాకపోతే దీన్ని కావాలి అంటే మీకు షార్ట్ కూడా చేసిస్తారు. బట్ ఇవైతే లాంగ్ ఇప్పుడు సింగిల్ లైన్ వేసుకోవడం ఫ్యాషన్ అయింది అండ్ సింపుల్గా బాగుంటుంది. ఆఫీస్కి వేసుకెళ్ళాలి అన్నా లేదా ఇంట్లో వేసుకోవాలి అన్నా కూడా డైలీ యూస్ కూడా చేసుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత మనకి మళ్ళీ సిల్వర్ కనిపిస్తే గోల్డ్ కోటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అన్నీ మనకి సిల్వర్ అంటే మనం గోల్డ్లో మనం 18 క్యారెట్స్ తీసుకుంటాం కదా చిన్న చిన్న చైన్స్లో, జీన్స్ మీదకి వేసుకోవడానికి, స్కర్ట్స్ మీదకి వేసుకోవడానికి, అల్ట్రా మోడల్ డ్రెస్ వేసుకున్నప్పుడు వేసుకోవడానికి జ్యువెలరీ అనమాట. ఇవన్నీ మెన్స్కి ఉన్నాయి అండ్ గర్ల్స్కి కూడా ఇక్కడ. సో చూడండి సన్నగా ఇష్టపడే వాళ్ళకి, లైట్ జ్యువెలరీ కావాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ బాగున్నాయండి, సిల్వర్ని ఇష్టపడే వాళ్ళకి. ఇప్పటివరకు మనం జ్యువెలరీ చూసాం, ఇప్పుడు ఆర్టికల్స్ చూద్దాం మనం, రండి. మన డైనింగ్ టేబుల్ మీదకి కావాలి అంటే ఇలా, ఇందులో కస్టమైజ్ ఉంటుందా మనకి? కస్టమైజ్ ఉంటుంది మ్యామ్. ఇవన్నీ కలశంలు అండి, కలశం పెట్టుకుంటాం కదా మనం చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు. సో పెళ్లి కూతురు వ్రతాలు చేసినప్పుడు పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురికి ఇవ్వడం కోసం అండ్ సిల్వర్ గ్లాసెస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ అసలు సిల్వర్లో మన దగ్గర లేనిది అంటూ లేకుండా అమేరాలో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నవన్నీ సిల్వర్ గ్లాసెస్, టీ గ్లాసెస్ దగ్గర నుండి వాటర్ గ్లాసెస్ వరకు, జ్యూస్ గ్లాసెస్ వరకు, అలాగే పిల్లలకి మనం పెట్టే ఉగ్గు గిన్నెల దగ్గర నుండి అండ్ ఫుడ్ పెట్టుకోవడానికి బౌల్స్ వరకు అన్నీ మనకు కావాలి అంటే ఈ సిల్వర్ కలెక్షన్ ఇంకా ఇలా యాంటిక్ ఫినిష్లో కూడా చేసేస్తాం మేడం. అండ్ దేవుడి విగ్రహాలు కూడా సిల్వర్లో, శ్రీచక్రం, కుంకుమభరణి, వాటర్ బాటిల్స్ పిల్లలకి. ఎస్ మ్యామ్. ఇలా మనకి టాయ్ వచ్చినట్టు మనకి పిల్లలకి డిజైనర్గా బాగుంటుంది. చిన్నపిల్లలకి హ్యాపీగా, కానీ స్కూల్కి పెట్టి లేవేమో కానీ ఇంట్లో వాళ్ళకంటూ సపరేట్ బాటిల్ ఇవ్వడానికి బాగుంటుంది. ఇందులో హాట్ కోల్డ్ రెండు వేసుకోవచ్చు. బోత్ యూస్ చేస్తున్నాను. ఈ బాటిల్ ఎంత పడుతుంది? అప్రాక్సిమేట్గా మనకు ఒక 60 గ్రామ్స్లో అలా ఉంటుంది మ్యామ్. సో ఇక్కడ మనం జస్ట్ ఇలా హోల్డ్ చేయడానికి కూడా బాగుంది, కప్ లాగా. మౌనిక ఇలా ఎప్పుడు సిల్వర్ జ్యువెలరీకి ర్యాప్ చేసి ఎందుకు పెడతారు మౌనిక? నార్మల్గా మనకి సిల్వర్ అంటేనే బ్లాక్ అవుతుంది కదా మ్యామ్, ఇలా మనకు ర్యాప్ చేసి పెట్టుకుంటే ఎక్కువగా బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం సిల్వర్ ప్లేట్స్ దగ్గరకు వచ్చేసాము. టిఫిన్ ప్లేట్స్, చిన్నపిల్లలకి పెట్టే ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. ఇవి కూడా 92.5. ఇవి కూడా 92.5 ఉంటాయి మేడం. మనకి కంచాలు వస్తాయి కదా, అవి వచ్చేసి మనకి 95 ప్యూరిటీతో ఉంటాయి అన్నమాట. ప్యూరిటీతో. సో ఇవన్నీ బాగున్నాయండి. ఒక్కసారి ఇక్కడ ప్లేట్స్ చూడండి, ఈ ప్లేట్ డిజైన్ బాగుంది. మనము ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటి అంటే బాగా డిజైన్ ఉన్నది వద్దు, డైలీ వాడేదైతే కొంచెం డిజైన్ తక్కువ ఉన్నది తీసుకుంటూ ఉంటాం. ఇది బాగుంది చూడండి చిన్నపిల్లలకి. అండ్ ఇది సింహాసనం అంటారు కదా? ఎస్ మ్యామ్, ఇది సిల్వర్ సింహాసనం వస్తుంది. మనకేమో ల్యాంప్ టైప్ వస్తుంది అనమాట, యాంటిక్ ఫినిషింగ్లో. ఇదేంటి? జ్యువెలరీ సెట్ బాక్స్ వస్తుంది. సింహాసనం కూడా మనకి చిన్న పీటలు ఎంత చిన్నవైనా పెద్దవైనా ఉన్నాయి. అండ్ ఇది సాల్ట్ పేపర్. సాల్ట్ అండ్ పేపర్. ఇక్కడ చూడండి సాల్ట్ పేపర్ వేసుకోవడానికి సిల్వర్లో. అండ్ ఇక్కడ కుంకుమ బర్నీలు చూడండి చాలా బాగున్నాయి, చిన్న చిన్న సైజ్ దగ్గర నుండి పెద్ద పెద్ద సైజ్. అలాగే మనం విగ్రహాలు పెట్టినప్పుడు అన్ని దేవుళ్ళని కవర్ చేయడానికి ఇలా అన్ని ఒకే దాంట్లో ఉన్నాయి. దశావతారాలు వస్తుంది. దశావతారాలు ఒక్కసారి చూపిద్దామండి. దశావతారాలు వస్తుంది మ్యామ్. పెన్స్, ఇవి సిల్వర్ పెన్స్. దశావతారాలు ఒకసారి చూడండి.
పెన్ను కాస్ట్ ఎంత ఉంటుంది? 4000 రూపీస్ అలా. 4000 రూపీస్. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి, గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటుంది. గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటుంది. మౌనిక ఇదేంటి మౌనిక? డిన్నర్ సెట్ టైప్ వస్తుంది మేడం అది. చాలా బాగుంది. అండ్ ఎవరికైనా అన్నప్రసన్నకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్కి తీసుకోవచ్చండి. ఇలా ఇందులో గ్లాస్ ఉంది, బౌల్ ఉంది, ప్లేట్ ఉంది, స్పూన్ ఉంది, ఫోర్క్ కూడా ఉంది. అండ్ అగరబత్తి పెట్టేది, వాట్ నాట్ అండి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. సిల్వర్ది, సిల్వర్ ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది. అండ్ మనం కూడా వస్తుంది. ఈ బోర్డు కొని పెట్టేస్తే ఇంకా బెటర్. మామూలుగా ఉట్టి ఫోటో ఫ్రేమ్ కావాలి అంటే ఇలా కూడా ఉందన్నమాట. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. వాళ్ళు ఇంకా పర్మనెంట్గా మన ఫోటో ఫ్రేమ్ అలా పెట్టేసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ఫోటో ఫ్రేమ్ కాదు, స్లేట్. స్లేటా? అయ్యయ్యో, నేను ఫోటో ఫ్రేమ్ అని మీకు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను. ఇది పలకంటండి, అక్షరాభ్యాసం చేయించడానికి ఇలా మనం గిఫ్ట్ ఇవ్వచ్చు. నేను నిజంగా ఫోటో ఫ్రేమ్ అనుకున్నాను, మీరు చెప్పకపోతే. మెల్లిగా మౌనిక మేడం, అది ఫోటో ఫ్రేమ్ కాదు. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? ఒక 5000-6000లో వచ్చేస్తుంది మ్యామ్. అంతేందుకు, యశు వాళ్ళ ఆడపడుచు వాళ్ళ వాడు ఉన్నాడు కదా బుడ్డోడు, మొన్న అన్నప్రాసం చేసాం. ఈసారి తీసుకెళ్ళినప్పుడు అక్షరాభ్యాసం చేసినప్పుడు ఇది తీసుకున్నాం. బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారా మిర్రరా? అది ఫోటో ఫ్రేమ్ కదా, 100% ఫోటో ఫ్రేమ్. ఇక్కడ చూడండి, మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి, ఫ్రూట్స్ అయినా ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఫ్రూట్ బౌల్ లాగా. మనం కావాలి ఇంకా స్పెండ్ చేయాలి, తీసుకోవాలి అనుకుంటే కనుక సిల్వర్లో ఏవైనా ఇక్కడ రెడీ చేసి ఇస్తారు. ఇక్కడ ఉన్నవే ఉంటాయని కాదు, ఇంకా పెద్ద సైజులో కావాలి అన్నా, లేదా మీ బడ్జెట్లో ఇంకా చిన్న సైజులో కావాలి అన్నా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, పిల్లలకి మనం పౌడర్ వేసేటప్పుడు పౌడర్ బాక్స్, అలాగే పత్రికలు కొట్టించాలి అన్నా కూడా, శుభలేఖలకి వెడ్డింగ్ కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్ అన్నమాట ఇవి. సో మనం స్పెండ్ చేయాలి అనుకుంటే అన్నీ దొరుకుతాయి. అంతేకాకుండా ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారి రూపాలు ఉంటాయి కదా, మనకి 8 కావాలన్నా 9 కావాలన్నా, లేదా ఒకే రూపం తీసుకోవాలి అన్నా కూడా ఉంటాయన్నమాట. సో చూసారు కదండి, టక్కున షాప్ మొత్తం చూపించేసి బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా విజయవాడకి వచ్చినప్పుడు సిల్వర్ జ్యువెలరీ కావాలి అనుకుంటే అమైరాకి ఒకసారి స్టోర్కి వస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. రాలేమో అనుకుంటే ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది. మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే మీకు ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఒకవేళ ఫారెన్లో ఉంటే ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ మటుకి ఎక్కువ పడతాయి. వీడియో కాల్ చేసి మీకు నచ్చింది బుక్ చేసేసుకోండి. సో మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ మౌనిక. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్. బాయ్ అండి.